ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు పచ్చివాసన పోతుంది. వేగిన తర్వాత వేగేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది కలపకుంటే అడుగు అంటుతుంది, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇది వేగేటప్పుడే మనం కొంచెం పసుపు, అది తగినంత పసుపు వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కలిపి బాగా ఎర్రగా ఈ పేస్ట్ అనేది ఎర్రగా బాగా వేగాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. వేగితేనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. వేగిన తర్వాత మనము చికెన్లో ఉప్పు కారం రెండు కలిపి ఒక ½ ముందే నానబెట్టుకోవాలా. ఆ చికెన్ని వేగిన తర్వాత మనం ఈ పేస్ట్లో వేసేసుకోవాలి. ఈ చికెన్ మసాలా అంతా చికెన్ పట్టే విధంగా కలబెట్టుకోవాలి. ఈ చికెన్లో ఉండే వాటర్ అంతా బాగా పోయేంత వరకు మనం ఏ వాటర్ మనం మిక్స్ చేయకూడదు. దీంట్లో ఇదంతా చికెన్ వాటర్ అంతా పోవాలి, ఎగిరిపోవాలి. ఇక్కడ 5 నిమిషాలు ఇట్లా వేస్తే బాగుంటుంది చికెన్. అంతసేపు మనం 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఐదు నిమిషాలు వేగేంత వరకు ఇది మొత్తం క్లోజ్ చేసేసుకున్నాం. బాగా మగ్గాలి. చూద్దాం 5 నిమిషాలు అయ్యాయి.
చూడండి, చికెన్లో ఉండే నీరంతా బయటకు వచ్చేసింది. ఈ చికెన్లో ఉండే నీరంతా ఆవిరైపోవాలి. తర్వాతనే మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. మనం చికెన్లో ముందే ½ అన్ అవర్ ఉప్పు కారం 2 వేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అవసరం లేదు. కారం ఉప్పు పసుపు వేసాం కదా. ఇది నీరంతా ఆవిరైనంత వరకు ఇలాగే ఉడికించుకోవాలి. నీరంతా ఆవిరైన తర్వాత మనం కావాలంటే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నీరంతా పోవాలి. చూడండి చికెన్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లము వెల్లుల్లి కొన్ని ఉల్లిపాయలు కొంచెం కొబ్బరి మిక్సీ కొట్టి మనం మిక్సీ కొట్టుకోవచ్చు, లేకపోతే రోట్లో నూరుకోవచ్చు. రోట్లో నూరుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇప్పుడు మిక్సీ కొట్టాను. ప్యాకెట్ మసాలా అయితే బాగుండదు. ప్యాకెట్ మసాలా వేసుకోవద్దండి. మనం నార్మల్గా ఇంట్లో చేసుకునే మసాలా అయితేనే బాగుండేది. తర్వాత నేను ధనియాల పొడి వేస్తాను. ఆ ధనియాల పొడి అయినా కానీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ధనియాలు తీసుకొని వచ్చేసి డ్రైగా వేపి పౌడర్ మిక్సీ కొట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అన్నమాట. ఎప్పుడన్నా ఇలా చికెన్, మటన్, ఫిష్ అట్లా కూరలు చేసినప్పుడు ఆ ధనియాల పొడి వాడతాను. దీనికి ఇంకా మసాలా అవసరం ఏమి ఉండదు. ఈ మసాలా సరిపోతుంది మనకి. ఇంకా లాస్ట్ ఫైనల్లో మనం ధనియాల పొడి ఒకటి వేసుకుంటాం. చికెన్ బాగానే టేస్ట్ ఉంటుంది. చికెన్ బాగానే టేస్ట్ వస్తుంది. గ్రేవీ కూడా బాగుంటుంది. చూడండి గ్రేవీ. ఈ వాటర్ ఇంకా 5 minutes అట్లా టైం పడుతుంది అనుకుంటా. అందులో మీరు షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది కూడా నొక్కండి. ఆ బెల్ ఐకాన్ నొక్కినప్పుడు మీరు నొక్కితే అది నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మేము మరిన్ని వీడియోలు తీసిన వెంటనే మీ సెల్లులకు వచ్చేస్తాయి అన్నమాట. మీ ఫోన్లకి మంచి మంచి వీడియోలు. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి వాటర్ అంతా ఎగిరిపోతూ ఉంది, ఆరైతుంది.
చూడండి తగ్గుతూ ఉంది. మనం ఇలా తగ్గేటప్పుడు ఇంకో కొద్దిసేపు మంట సిమ్లో పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను. చూడండి ఇదంతా వాటర్ అంతా ఆవిరైపోయింది, మొత్తం ముక్కలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం కావాలంటే కొంచెం వాటర్ అప్లై చేసుకోవచ్చు. ఈ ముక్కలు ఉడికేదానికి మనం కొంచెం వాటర్ మిక్స్ చేసుకున్నాం. సరిపోయి ఇంకొన్ని పోసుకున్నాను. వాటర్ సరిపోయిన మరికొన్ని పోసుకున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా చేసేది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంక ఈ ముక్కలు ఉడికేంత వరకు మనం మూత పెట్టేయాలి. ఈ ముక్కలు ఉడికి బాగా మెత్తగా ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు మనం ఈ ముక్కలు ఉడకబెట్టాలి.